ఆనపకాయ దోశ చేయడానికి ముందుగా మనము శనగలను తీసుకొని నీళ్ళల్లో 4-5 గంటలు నానబెట్టుకోవాలండి. మరొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొద్దిగా మినప్పప్పు చిన్న గ్లాసు, అదే గ్లాస్తో బియ్యము ఇలా పోసుకొని ఇది కూడా 2-3 గంటలు నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత చూడండి, ఆనపకాయ సగం ముక్క మనకు సరిపోతుంది. దీని మొత్తం ఈ స్కిన్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇవి చూడండి 3 గంటలు నానిన తర్వాత ఇలా మంచిగా ఇలాగ నానబెట్టుకోవాలి. శనగలు నానిన తర్వాత ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. నొక్కి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఉడికిన తర్వాత ఈ పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ ఒకటి తీసుకొని దాని పైన స్కిన్ తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆనపకాయని కట్ చేస్తున్నాను. సగం ముక్కని మనము తురుముకోవాలండి. ఇక్కడ నాకు సగం ముక్క సరిపోతుంది. ఈ సగం ముక్కని మనం స్కిన్తో పాటే తురుముకోవాలండి. తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా తురుముకోవాలి. మనం దీంట్లో చిన్న గింజ అయితే ఉపయోగించేసుకోవచ్చు, ముదిరిన గింజ అయితే తీసివేయాలి. ఇలాగ తురుముకున్న తర్వాత దాని మీద మళ్ళీ దీన్ని మనం సపరేట్గా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం తీసి పక్కన పెట్టుకున్నదా ఉల్లిపాయని దీని మీద మళ్ళీ దీన్ని కూడా తురుముకోవాలి. మనం చూడండి వీడియోలో ఇలా తురుముకొని దీన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ రెండిటికి మంచిగా సాల్ట్ పడితే టేస్టీగా ఉంటుంది. ఇది యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలాగ మొత్తాన్ని కలుపుకోవాలి చేత్తో. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో మనము ముందుగా మినప్పప్పు బియ్యం నానబెట్టుకున్నవి మొత్తం దీంట్లో వేసుకోవాలి. శనగలు ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ శనగలని దీంట్లో ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా ఎలా మెత్తగా పట్టుకున్నానో. ఎక్కువ వాటర్ పోయకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలాగా మిక్సీ పట్టిన తర్వాత వేరొక గిన్నెలోకి దాన్ని పిండిని పక్కకు తీసుకోవాలి. మనము ముందుగా ఆనపకాయ ఉల్లిపాయ మనం పక్కన పెట్టుకున్నాం కదండి, దాంట్లో ఎక్కువ వాటర్ ఉంటే మనకి దోశ అనేది రాదండి. కొంచెం గట్టిగానే ఉండాలి దోశ పిండి. అందుకని దాన్ని ఇలా పిండి దీంట్లో కలుపుతున్నాను. ఆనపకాయ ఉల్లిపాయ మనం కలుపుకున్న దాన్ని పారపోయకూడదు. దాంట్లో వాటర్ మనకి అవసరమైతే దీంట్లో కలుపుకోవచ్చు, తర్వాత ఎక్కువైతే పారపోసుకోవచ్చు అని ముందుగా పారిపోయొద్దు. ఇలా కలుపుకున్న దాన్ని పెనం మీద వేసుకొని కొద్దిగా నూనె పోసుకొని మంచిగా ఇది వేడెక్కిన తర్వాత ఇలా దోశ వేసుకుంటామేనండి. ఆనపకాయ ఉల్లిపాయ దోశ అండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నా వీడియోని ఎప్పుడు లాస్ట్ వరకు చూడండి. ఇంతేనండి ఆనపకాయ ఉల్లిపాయ దోశ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ విషయం అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ.